అరకు చలి ఉత్సవాల్లో హాట్ ఎయిర్ బెలూన్ అందరినీ ఆకర్షిస్తోంది. అరకు అందాడ చూడ్డానికి వచ్చే పర్యాటకులు 300 అడుగుల ఎత్తులో నుండి కిందకు చూస్తుంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. 3 నెలల నుండి హాట్ ఎయిర్ బెలూన్ పర్యాటకులకు అందుబాటులో ఉన్న ముఖ్యంగా ఈ అరకు చలి ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. 300 అడుగుల ఎత్తులో నుండి అరకు అందాలు చూస్తుంటే ఆ అనుభూతి ఎలా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. అరకు అంటేనే భూతల స్వర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరకు అందాలు అంత అద్భుతంగా ఉంటాయి. అరకు అందాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో అనేక మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు అరకు చలి ఉత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హాట్ ఎయిర్ బెలూన్లో అరకు అందాలని హైట్ నుంచి చూడడానికి కూడా ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఒకసారి చుట్టుపక్కల నుంచి కూడా మనం ఒకసారి గమనించి చూస్తే ఎలా ఉంది ఏంటనే దాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హాట్ ఎయిర్ బెలూన్కి సంబంధించి ఒక్కసారి మనం కూడా పైకి వెళ్దాం. ఈ అందాలను పైనుంచి తిలకిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందనేది దీన్ని బట్టే చూడొచ్చు. ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఇది 300 అడుగుల వరకు పైకి వరకు వెళ్తుంది. కొంతమంది భయపడుతున్నటువంటి వాళ్ళు కొంతవరకే వెళ్తూ ఉంటారు. ఎలాంటి భయాన్ని లేనటువంటి వాళ్ళు మాత్రం పైనుంచి కిందికి వస్తున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ చూడడం కోసం ఎక్కడెక్కడో అంటే ఎక్కి ఆ పైనుంచి అందాలు ఎలా ఉన్నాయనేది ఆస్వాదించడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మనం కూడా చూస్తున్నాం కదా, కొంచెంగా పైకి ఆకాశం వైపు మనం పైకి అయితే వెళ్తున్నటువంటిది అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంతటి అద్భుతాన్ని ఇంతటి అందాన్ని పైనుంచి తిలకిస్తేనే అసలు అరకు అందాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చూడొచ్చు. ఇంచుమించుగా ఇప్పటికి నేను ఒక 100 అడుగుల వరకు పైకి వచ్చాను. ఇక్కడి నుంచి ఇంకా పైకి దాదాపుగా 300 అడుగులకు పైనే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే వెళ్తుంది. పైకి వెళ్ళే కొద్దీ ఒక తెలియని అనుభూతి. చుట్టూ చూస్తున్నాం కదా, ఆ చుట్టూ ఉన్నటువంటి విజువల్స్ని ఒకసారి చుట్టూ ఎటు చూసినా కొండలు, పచ్చగా ఉన్నటువంటి వాతావరణంలో ఈ హాట్ ఎయిర్ బెలూన్ నుంచి ఈ అద్భుతాన్ని చూస్తే అసలు మాటలే రావనేది అది చెప్పొచ్చు. చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ప్రస్తుతం అయితే ఇది హాట్ ఎయిర్ బెలూన్ అంటే విహరిస్తున్నటువంటి వాళ్ళకి అనుభూతిని ఆనందాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కంటిన్యూగా మనం చూస్తున్నాం కదా, ఈ హాట్ ఎయిర్ బెలూన్కి కంటిన్యూగా అలా మంటని అందిస్తూ ఉండాలి. అది గాలితో పాటు ఆ బెలూన్లోకి వెళ్ళడం వల్ల ఇది పైకి వెళ్తుంది. చూడడానికి చాలా అద్భుతంగా కూడా కనిపిస్తుంది. ఒక పక్క నుంచి చూస్తే ఇక్కడ కనిపిస్తుందంతా కూడా పద్మాపురం గార్డెన్. ఈ పద్మాపురం గార్డెన్లో అంతా ఇప్పుడు ఫ్లవర్ షో కూడా రెడీ చేసినటువంటిది అయితే ఉంది. అరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా పద్మాపురం గార్డెన్కి రావడానికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు పద్మాపురం గార్డెన్లో మొక్కలతో పాటుగా ఆ డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. కింద ఉన్నటువంటి మనం ఒకసారి చూస్తే హాట్ ఎయిర్ బెలూన్కి సంబంధించి కింద ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి కనుక మనం చూస్తే ఇంత పైకి దాదాపుగా 300 అడుగుల పైకి నేను వచ్చాను. వచ్చినటువంటి తర్వాత చూస్తే అందరూ ఎంత చిన్నగా కనిపిస్తున్నారో, ఒక విధంగా చెప్పాలంటే భయం ఉంది, అదేవిధంగా ఆనందం కూడా కనిపిస్తుంది. ఎక్కడో చిన్న ఆందోళన ఇంత పైకి వెళ్ళి పైనుంచి కిందకి చూసుకుంటే, కానీ ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తే కానీ ఆస్వాదిస్తేనే కానీ తెలియదు. ఇక్కడ మనతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అసలు ఇది ఎలా ఉందా ఏంటి, ఇదే ఫస్ట్ టైమా ఇట్లాంటి ఎక్కడో వచ్చి చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా హ్యాపీగా ఉంది అరకు రావడం. అంటే నేను 2-3 ప్లేసెస్ చూశాను. అన్నిటికంటే నాకు ఇదొకటి రైడింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు రైడింగ్ చేయడం అంటే ఇంత పైనుంచి చూస్తున్నారు కదా, ఇంత పైనుంచి చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు చూస్తే? చాలా నేను ఫస్ట్ టైం ఇంత హైట్లో ఇలా లొకేషన్ ఆస్వాదించడము నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో వచ్చి కూడా నేను విజిట్ చేపిస్తాను. సో ఈ అరకుకి సంబంధించినటువంటి అరకు ఉత్సవంలో ముఖ్యంగా చూస్తే మొత్తం ఒకసారి చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ కనుక మనం ఒకసారి గమనిస్తే దీని అందం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. దాదాపుగా 300 అడుగుల ఎత్తులో నుండి ప్రస్తుతం నేనైతే ఈ హాట్ ఎయిర్ బెలూన్కి సంబంధించి మొత్తం అంతా కవర్ చేస్తున్నాం. అరకు ఎలా ఉంది, అరకు అందాలు ఎలా ఉన్నావి అనే దాన్ని కూడా చూడొచ్చు. సహజంగా అంటే ఈ టైంలో పంటలు కోతలు అయిపోయి పంట అంతా కూడా నూర్పులు చేసే టైం, అందుకే కనిపిస్తున్నటువంటి ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటుంది. కానీ పంట సమయంలో అయితే ఎక్కడ చూసినా కూడా పచ్చటి వాతావరణం అయితే ఉంటుంది. చిన్న ఇళ్ళు అంటే అరకు
అరకు వ్యాలీ రెండు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వీటన్నింటికి సంబంధించి చూడడానికి అనేక మంది ముఖ్యంగా చూస్తే ఇది అరకు చలి ఉత్సవ పేరుతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒకటైతే ఉంది. అది ఈ అరకుకు సంబంధించినటువంటి చలి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నా కూడా ఆ చలికి మాత్రం అంతటి చలి ఉదయాన్నే వస్తే అరకు ప్రాంతం మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసినట్లుగా కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వింటర్ సీజన్లో అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా చూస్తే అటు తెలంగాణ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి అక్కడ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సరదాగా టూరిస్టులుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి అందాన్ని ఆస్వాదించడానికి అనేక మంది వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే గడిచినటువంటి 3 నెలల నుంచి కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఇక్కడ సేవలు అయితే ఉన్నాయి. ఇప్పుడు 3 రోజులు, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ అరకు చలి ఉత్సవాల్లో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది హాట్ ఎయిర్ బెలూన్లో ఎక్కి ఆనందించి ఆస్వాదించడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.